ప్రస్తుతం నేను జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నా. చూస్తున్నా కదా నా వెనకాల బస్సులు అయితే ఏదైతే జిల్లాల నుంచి వచ్చిన బస్సులు మాత్రం ఇప్పటికీ జిల్లాలకైతే తరలిపోతున్న పరిస్థితి. పొద్దున్నుంచి అయితే డిపోలకు అదైతే హైదరాబాద్లో ఉన్న డిపోలు మాత్రం ఎక్కడికక్కడ బస్సులు అయితే నిలిచిపోయిన పరిస్థితి. కొందరు ప్రైవేటు ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని కూడా నిన్న రాత్రికి దాదాపు 400 డ్రైవర్లు 400 కండక్టర్లు కూడా ప్రైవేట్ వాళ్ళని హైర్ చేసుకున్నారని చెప్పేసి కార్మిక సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. చూస్తున్నాయి కదా, ఇవి ఏదైతే నిన్న రాత్రి మిడ్ నైట్ అటు జిల్లాలు కానీ కరీంనగర్ కానీ హన్మకొండ నిజామాబాద్ ఇట్లా ఏదైతే జిల్లాల నుంచి వస్తున్న బస్సులు మళ్ళీ జిల్లాలకు వెళ్ళేందుకు మాత్రం ప్రయాణికులు అయితే ఎక్కించుకొని సిద్ధంగా ఉన్నారు. ప్రయాణికులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. దాదాపు ఇక్కడి నుంచి పొద్దున డిపోలకు వెళ్ళైతే ఇది స్థానిక హైదరాబాద్ డిపోలకు వెళ్ళైతే ఒక్క బస్సు కూడా వెళ్ళలేదని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నారు. నిన్న ఏదైతే ఆర్టీసీ మన ప్రభుత్వం సంబంధించి సీనియర్ ఐఏఎస్లతో ఒక కమిటీ వేసిందో కమిటీతో రాత్రి వరకు చర్చలు జరిగాయి. అర్ధరాత్రి వరకు చర్చలు జరిగిన నేపథ్యంలో చర్చలు కూడా విఫలమయ్యాయి. కేవలం ప్రభుత్వం ఏంటంటే టైంపాస్ కోసం సాగదీత కోసం కమిటీ వేసింది. కమిటీల వల్ల ఎటువంటి ఉపయోగం కాదు, మాకు స్పష్టమైన దానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడి నుంచి సానుకూల నిర్ణయం లేకపోతే గత్యంతరం లేకనే మేము ఆర్టీసీ స్ట్రైక్ అయితే మేము చేయాల్సి వచ్చింది. ఈ స్ట్రైక్ ప్రభుత్వమే పుసిగొల్పిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వ విలీనానికి సంబంధించి కానీ ఫిట్మెంట్కి సంబంధించి కానీ ఉద్యోగుల భద్రత విషయం అదేవిధంగా ఉద్యోగస్తుల పనివేళలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు కానీ ఇటు కార్మిక సంఘాలు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. బస్సు లేక ప్రయాణికులు అయితే అంతా అక్కడే ఉన్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? ఒక్క నిమిషం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను సంగారెడ్డి వెళ్ళాలి. ఎంతసేపు అవుతుంది? 5కి వచ్చిన. తెలియదు ఇవాళ స్ట్రైక్ ఉందని తెలుసు కానీ నారాయణగేట బస్సులు వస్తాయేమో అని అనుకున్నా, రావట్లేదు. పొద్దున ఒకటి వెళ్ళిపోయిందంట. ఇక ఇప్పటిదాకా వస్తాయేమో అని వెయిట్ చేసిన. నేను డ్యూటీకి వెళ్ళాలి. ఏం పని చేస్తారు మీరు? నేను దామోదర్ రాజనరసింహ దగ్గర చేస్తాను. ఏం లేదు, లీవ్ పెట్టేసిన చెప్పేసిన. చూస్తున్నారు కదా, పొద్దునే బస్సుల కోసం కూడా వచ్చిన పరిస్థితి. పొద్దునుంచి ఇక్కడ బస్సులు లేవు. బస్సులు లేక కూడా ప్రయాణికులు అయితే చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో ఒక్క బస్సు కూడా కదలనివ్వమని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి. మన పక్కన బస్టాండ్లలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా పెట్టి, ఎందుకంటే బలవంతంగా బస్సులు ఆపితే కనుక ఖచ్చితంగా కార్మిక సంఘాల నేతల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సో ఎక్కడికక్కడ సమ్మె ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. చూస్తున్నాం కదా, ప్రయాణికులంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్న పరిస్థితి. సార్ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఆర్మూర్. ఏంటి మరి బస్సులు వస్తున్నాయా? ఏం చెప్తున్నారు? బస్సులు అదే తెలియదు. ఇవాళ స్ట్రైక్ ఉందని తెలీదు. స్ట్రైక్ ఉందని తెలియదు. సో ఎట్లా వెళ్తారు మరి బస్సులు స్ట్రైక్ అంటే? మరి చూడాలి, ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది బస్సులో స్ట్రైక్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? జోగిపేట పోవాలి. జోగిపేట బస్ ఇంకా రాలేదు. పొద్దున్న వచ్చిన 6 గంటలకు వచ్చిన. చూస్తున్నాగా చాలామందికి స్ట్రైక్ ఉన్న విషయం కూడా తెలియదని చెప్పేసి చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను మాత్రం విరమించలేదు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఏదైతే కమిటీ వేసారో కమిటీకి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తుంది మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం, బట్ ప్రభుత్వానికి కొంచెం సమయం కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం ససేమిరా అని చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము గతంలోనే చాలా వరకు నోటీసులు ఇచ్చాం, గతంలోనే చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో గత్యంతరం లేకనే సమ్మెకు మేము దిగాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్స్ కూడా మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ డిపోలో బస్సులు కూడా ఎక్కడికక్కడ డిపోలో బస్సులు అయితే బయటికి రానివ్వని పరిస్థితి. ఏదైతే కార్మిక సంఘాలు కూడా ప్రతి డిపోకి సంబంధించి కూడా తిరుగుతూ బస్సుల్ని బయటికి రానివ్వకుండా కూడా కార్మిక సంఘాల నేతలు కూడా బస్సులు అడ్డుకుంటున్న పరిస్థితి. సో సమ్మె అయితే ఇప్పటికైతే ఏదైతే జిల్లా నుంచి వచ్చిన బస్సులు మాత్రం వెళ్తున్నాయి. ఇటు సిటీకి సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే ప్రైవేటు అద్దె బస్సులు కానీ అద్దె బస్సులకు సంబంధించి ఆర్టీసీలో అద్దె బస్సులు నడుస్తుంటాయి. సో అద్దె బస్సులకు సంబంధించిన ఓనర్ని బెదిరిస్తున్నారు. సో బెదిరించిన తర్వాత కంపల్సరీ వాళ్ళు నడుపుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత్యంతరం లేక వాళ్ళు అద్దె బస్సుల్ని నడపాల్సి వస్తుందని చెప్పేసి అద్దె బస్సులకు సంబంధించి కూడా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తూప్రాన్ వెళ్ళాలండి. యాక్చువల్గా లేదండి, బస్సెస్ ఏం లేవు. అది క్యాబ్ మాట్లాడుకుందామని చూస్తున్నాం. మేము తెలుసు కానీ వెళ్ళాలి కదా సార్, లాస్ట్ వర్కింగ్ డే స్కూల్ది మాది, అందుకే మేము వెళ్ళాల్సింది. రేపు లాస్ట్ అనమాట. క్యాబ్ మాట్లాడుకుంటామండి మేము. చాలా ఎక్కువనే ఉంటాయి కానీ తెలీదు, చూస్తాం ఇప్పుడు ఏంటంటే. అవునండి, తూప్రాన్ స్కూల్కి వెళ్ళాలి మేము. హాలిడే లేదు కాబట్టి వెళ్ళాలి కదా సార్, అందుకని.
చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి దాదాపు దగ్గర ప్రాంతాలకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇట్లా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది వివిధ చిన్న దగ్గర ఊర్లలో కూడా వెళ్తున్నారు. సో బస్సులు లేక చాలామంది ప్రైవేట్ క్యాబ్స్ని కూడా ప్రైవేట్ వెహికల్స్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి. సో బంద్ గురించి సమాచారం కూడా చాలా వరకు తెలియదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కదా, పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఇటు బస్ స్టాండ్లో కానీ బస్ డిపోలో కూడా పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే బలవంతంగా ఎవరైనా బస్సులు ఆపితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా కార్మిక సంఘాలను హెచ్చరిస్తున్న పరిస్థితి. బంద్ సంబంధించి బస్సులు మాత్రం ఎట్టి పరిస్థితులు అడ్డుకోవద్దు. ఎందుకంటే ప్రైవేటు హైర్ బస్సులు కూడా చాలా వరకు నడుస్తున్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరో పక్కన చాలామంది ప్రైవేటు ఏదైతే అద్దె బస్సులకు సంబంధించి కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు నడపడానికి కూడా ఇటు కొంతమంది టెంపరీగా ఇటు డ్రైవర్లను కానీ కండక్టర్లను కానీ కూడా హైర్ చేసుకున్నారు, వాళ్ళతో నడిపిస్తున్నారని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. కనీసం డ్రైవింగ్ కూడా సరిగా రాని వాళ్ళకు కూడా బస్సులు ఇచ్చి ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ సంబంధించిన సంఘాలు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, వీళ్ళంతా విధులకు దూరంగా అయితే ఇక్కడ ఈ జేబీఎస్లో కానీ పికెట్ డిపో కానీ వీళ్ళందరూ అయితే విధులకు బహిష్కరించి అయితే స్ట్రైక్లో అయితే పాల్గొంటున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కార్మికులు ఉన్నారు. అన్న, ఏంటి మీరు ఏం చేస్తారు? స్ట్రైక్ ఎట్లా నడుస్తుంది? ఏం చేస్తారు మీరు? ఆర్టీసీలో ఏం జాబ్ చేస్తారు? డ్రైవర్ చేస్తాం. డ్రైవర్. ఇన్కమింగ్లో ఉన్నాం. ఇన్కమింగ్లో ఉన్నాం. చెప్పండి, ఎట్లా నడుస్తుంది అన్న స్ట్రైక్? స్ట్రైక్ అయితే బ్రహ్మాండంగా నడుస్తున్నది సార్. సంపూర్ణంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బంద్ ఉన్నది. ఎందుకంటే ఇక మీకు తెలిసిన విషయమే, ఈ స్ట్రైక్ ఎందువల్ల చేస్తున్నామంటే ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ వైపు తీసుకొని వెళ్తున్నారు. ఈ మరి ఫ్యూచర్ అసలు ఫ్యూచర్లో ఆర్టీసీ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పిల్లలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పుట్టక ముందటి నుంచి ఆర్టీసీ ఉన్నది. ఇటువంటి గొప్ప సంస్థని మరి పిల్లలు స్కూళ్ళకు కాలేజీలకు ఎట్లా వెళ్తారండి? ప్రైవేటు వాళ్ళకు అప్పగించినప్పుడు వాళ్ళు ఇటువంటి సౌకర్యం కల్పిస్తారా? వాళ్ళు డబ్బులు ఉంటేనే తీసుకెళ్తారు, టికెట్ ఉంటేనే తీసుకెళ్తారు. ఇటువంటి మంచి సంస్థని మొత్తం ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమవుతలేదు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టింది కదా, ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఫ్రీనే పెట్టింది కదా. అది ఎప్పటివరకు ఉంటుందో ఎవరికి తెలుసు సార్. అది ఈ మధ్యలో ఆయన ప్రభుత్వం అంటే ఓట్ల గురించి పెట్టిరని మేమైతే అనుకుంటున్నాం. మేము ఇటువంటి సౌకర్యాలు ఇటువంటి ఉచిత పథకాలు పెడితే మాకు ఓట్లు వేస్తారు, మేము అధికారంలోకి రావచ్చు, మేము పాలన చేసుకోవచ్చు, మాకు కూడా మేము ఏమైనా సంపాదించుకోవచ్చు. ఇటువంటి విషయాలు వాళ్ళు తెచ్చి మొత్తం ఆర్టీసీని మాత్రం మొత్తం ప్రైవేటైజ్ చేసినారు టోటల్గా. మళ్ళీ మేము 28 years సర్వీస్ అయిపోయింది. మాకు 2 PRCలు డ్యూ ఉన్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేవు. ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎలాంటి సమస్యలు? విపరీతమైన హరాస్మెంట్ ఉంది సార్. ఒక్క లీవ్ అడిగితే లీవ్ ఇయ్యరు. మేము చనిపోతే కూడా బంధువులు చనిపోతే కూడా అసలు లీవ్ ఇయ్యని పరిస్థితి. ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మాకు అంత సంబంధం లేదు, డ్యూటీకి రావాలి. సరే యాబ్సెంట్ చేస్తారు, మళ్ళీ దానిపైన ఛార్జ్ షీట్ ఇస్తారు, ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు. అవన్నీ చెప్పొద్దు మాకు. అదొకటి హరాస్మెంట్, విపరీతమైన హరాస్మెంట్. మేము మళ్ళీ డబ్బులు తేవాలి. ఫ్రీ బయట డబ్బులు తేమంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? అది హరాస్మెంట్. ఈపీకే మీ లో ఈపీకే ఉన్నది, నువ్వు పనికిరావు. ఇటువంటి హరాస్మెంట్ ఉంటుంది. అసలు లీవులు అయితే మరి చాలా ఘోరం, దారుణం. ఇటువంటి పరిస్థితి. చెప్పండి బ్రదర్, మీరేం జాబ్ చేస్తారు? ఆర్టీసీ డ్రైవర్ ఎట్లా ఉంటుంది మీ సమస్యలు? ఎట్లా ఉంటుంది? సంస్థ చెప్పకూడదు. కేసీఆర్ ఒక్క పెంకు మీద కలిసి 2 పెంకుల మీద కాలుస్తుండే, ఒకటే సింపుల్ అంతే. ఇంకా దాని గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఒకటే ఇప్పుడు మహాలక్ష్మి అంటే మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చేది లేదు, పేపర్ దించి ఇచ్చడం, ఆడోళ్ళు ఎక్కడం దిగడం తప్ప ఏమి ఉండదు. మళ్ళీ ఈడ ఫ్రీగా పెట్టి బయట డబ్బులు తీసుకురండి. డబ్బులు తెమ్మంటే ఎట్లా వస్తారు? మళ్ళీ నువ్వు ఏడ చూసినా ఉప్పల్ చౌరస్తా కానీ ఆరంగడ్ కానీ కరీంనగర్ ఇట్లో కానీ ఏడ చూసినా ప్రైవేట్ వెహికల్, వాటికి మొత్తం పర్మిషన్. ఎవ్వరు అసలు ఏ ఆర్టీఓ లేదు, ఏం లేదు. ఒక వెహికల్ ఉంటే ఆడ 30 vehicles కాలర్ ఉంటాయి. బస్సులో పోయేటోళ్ళు ఫ్రీగా పోతారు, బస్సులలో ఫ్రీగా పోయేటోళ్ళు బస్సులలో పోతారు, డబ్బులు ఇచ్చి పోయేటోళ్ళు కాలర్లో పోతారు. డబ్బులు తెమ్మంటే ఎడ తెస్తారు? దీనికి రాదు. డ్రైవర్ అన్నారు కాబట్టి మీకు సంబంధించి కూడా చాలామంది మహిళలు డ్రైవర్ల మీద కంప్లైంట్ చేస్తుంటారు. మేము ఆగితే అంటే మేము ఎక్కడన్నా స్టాప్ దగ్గర ఆపితే బస్ ఆపరు, మమ్మల్ని దూషిస్తున్నారు అని చెప్పేసి కూడా. ఏం లేదు, అక్కడ ఎక్కడ దూషించడం అనేది ఏం లేదు. అయితే ఫస్ట్లో స్టాప్స్ ఎక్కువ ఉండే డబ్బులు మహాలక్ష్మి లేనప్పుడు. తర్వాత ఏమైంది, ఈ రష్ ఎక్కువ కావడం వల్ల ఆపుకుంటూ అవుతే టైం సేవ్ అవుతలేదు. ఇట్లా మేనేజ్మెంట్ ఏం చేసింది, వాళ్ళు మీకు ఏదైతే స్టాప్ ఉందో అక్కడే ఆపండి. ఇంతకుముందేమో చేయడం లేకపోతే ఆడ ఆపాలని ఉండే,
అప్పుడు ఎక్కించుకుంది టైం సరిపోతుంది. ఇప్పుడు అడుగడుగున లేపుతున్న వరకు ఎక్కువ మహిళలు ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు ఈయనే ఆపి ఆడనే ఆపాలంటే టైం సరిపోదు. ఏడ స్టేజ్ ఉందో అక్కడే ఆపమని చెప్పారు, మన సజ్జనార్ సార్ ఉన్నప్పుడు చెప్పారు. అది ఫాలో అవుతున్నాం అంతే తప్ప వాళ్ళు ఆపలేనే లేదు. మరి ఇప్పుడు రోడ్డు మీద ఆపుతాం, సిగ్నల్స్ ఉంటాయి, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఫోటో కొడతారు, సాయంత్రం వరకు డిపోకు అది వస్తుంది. అది మా సొంతం కడతారు. అప్పుడు ఆపలేదని ఆమె కంప్లైంట్ ఇస్తుంది, ఇక్కడ ఆపితే వీళ్ళు అది ఇస్తారు. అందుకని కొన్నిసార్లు అట్లా వాళ్ళు ఆపినా కూడా కొంచెం ఆపుతాం, కానీ కొంచెం ముంగట ఆపుతాం. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆపకుండా పోయినారు. అది మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆర్టీసీ గురించి ఆర్టీసీ సమ్మె చేయడం ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, వాళ్ళు చెప్పిన మాటలే మనం అడగడం జరిగింది, వేరే కొత్తది ఏం లేదు. వాళ్ళు మాట తప్పాడినరు కాబట్టి సమ్మెలో రావాల్సిన అవసరం వచ్చింది అంతే. అంటే జనాలు చెప్తున్నారు మాకు స్ట్రైక్ ఉందని తెలియకుండా వచ్చేసినామని చెప్పేసి చెప్తున్నారు. స్ట్రైక్ అంటే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం, పేపర్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, నడుస్తుంది ఉంది. సడన్గా డిసిజన్ తీసుకున్నది కాదు కదా, మా యజమానులు అధికారులు మాట్లాడుతున్న విషయమే కదా. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు పేపర్ చదవరు, వాళ్ళకి తెలియదు కాకపోవచ్చు. మీరేం చేస్తారు బ్రదర్? మీరు డ్రైవరా, కండక్టరా, ఏం చేస్తారు? నేను ఆర్టీసీ డ్రైవర్. చెప్పండి. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్. ఎట్లా ఉంటుంది సమస్య? ఎట్లా ఉంటుంది సమస్య ఏంటంటే మాది డిస్టిక్. కిలోమీటర్స్ ఎక్కువ అయిపోయినాయి, హరాస్మెంట్ ఎక్కువ అయిపోయింది. కంపల్సరీ వీక్ ల్యాబ్లో డ్యూటీ చేయాలి. మీదంగా వచ్చేసి కలెక్షన్, కేఎంపీఎల్, ఇది మెయిన్. ఎన్ని గంటలు ఉంటుంది మీకు పని? 14 గంటలు 15 గంటలు డ్యూటీ పోయి వచ్చినా కూడా వారానికి ఒకరోజు లీవ్ దొరుకుతాను, స్పెషల్ అప్పుడు కూడా డ్యూటీ పోవాలని కంపల్సరీ అంటారు. ఇప్పుడు ఎండాకాలం కూడా కదా, ఎండాకాలం సంబంధించి ఇంకెట్లా ఉంటాయి డ్రైవింగ్లో? ఆ ఇంజన్ పక్కన వేడి ఏసీ బండ్లో దేంట్లో పైన ఫ్యాన్ ఉంటాయి కానీ ఆ ఫ్యాన్లో ఏ ఫ్యాన్లు పనిచేయవు. అంతే, నువ్వు ఏమైనా చేసుకో, డ్యూటీ మాత్రం పోవాల్సిందే. వారానికి ఒకసారి కంపల్సరీ డ్యూటీ పోవాల్సిందే, లేకపోతే వాళ్ళని టార్గెట్. ఎట్లా అధికారులు వేధిస్తారు అని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు కదా, అంటే ఎలాంటి వేధింపులు ఉంటాయి, ఏం చెప్తారు అసలు? టార్గెట్ కేఎంపీఎల్. ఏదైనా ఆప్షన్ ఆబ్సెంట్ అయినప్పుడు ఛార్జ్ షీట్ ఇవ్వడం, ఏదైనా చిన్న ఏదైనా పంక్చర్ టైర్ ఏదైనా అయినా దానికి ఛార్జ్ షీట్లు ఇవ్వడం. ప్రతి ఒక్కటి ఎవరైనా ఇంక్రిమెంట్ దగ్గరకు వచ్చే లోపే ఏదైనా టైర్ పంచర్ అయితే కూడా ఛార్జ్ షీట్ ఇస్తారా? టైర్ పంక్చర్ రౌండ్ తిరిగింది నీ టైర్ అని గిట్ట ఛార్జ్ షీట్ ఇవ్వడం, దానికి డిబిట్ చేయడం, ఇంక్రిమెంట్ బ్యాగ్ చేయడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి. టైర్ పంచర్ కాకుండా ఎట్లా పోవాలి మరి రోడ్ల మీద? మరి సార్ ఇంకోటి చెప్పాలన్నా, BS6 బండ్లు ఈ మా ఆఫీసర్లకు అందరికీ తెలుసో తెలియదో కానీ నా అనుభవంతో, నేను డ్రైవింగ్ అనుభవంతో చెప్తున్నా, 99 నుంచి నేను డ్రైవర్ని చేస్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. BS6 బండికి ఫ్రంట్ టైర్ దగ్గర సైలెన్సర్ పెట్టారు. టోటల్ సైలెన్సర్ వేడి మొత్తం టోటల్ టైర్కే తాలుతుంది. ఏ డిపోలైనా మీరు అడగండి, ఎక్కడైనా అడగండి, BS6 బండికి ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ టైరే డ్యామేజ్. ప్రతి దగ్గర అదే ఛార్జ్ షీట్, ప్రతి డ్రైవర్కి అదే ఛార్జ్ షీట్. దాంట్లో నేను గిట్ట ఒక బాధ్యున్నే. చెప్పే ప్రయత్నం చేయలేము ఆఫీసర్లకు? చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఏది సరే అంటారు, వదిలేస్తారు. ఇప్పుడు సైలెంట్ ఉంటారు, 2-3 నెలలు వదిలేస్తారు. 5-6 నెలల తర్వాత ఛార్జ్ షీట్ చేతికి వచ్చిందాక మాకే తెలియదు. మా దగ్గర ఉన్న ఫోటోలు పోతాయి, ఉన్న మొత్తం డాక్యుమెంట్ పెట్టుకుంటాం కదా సార్, ఏదైనా అరే ఇది చూపించుకుంటేందుకు అదేనా, అవన్నీ పోతే మా దగ్గర. ఆ తర్వాత ఛార్జ్ షీట్ చూస్తే ఏం లేదు, చేతులు ఎత్తి నిలబడతాం. సో ఇంత కష్టపడతారు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ, ఆర్టీసీ బతకాలంటేనే మీరిద్దరు చాలా కీలకము. మరి మిమ్మల్ని ఇట్లా వేధిస్తా అంటే ఏమనిపిస్తూ ఉంటుంది? అది పై అధికారుల వరకు పోతుందా, రేవంత్ రెడ్డి దగ్గరకు పోతుందా తెలియదు. నాకు తెలిసి ఈ రాజకీయ వాళ్ళ దగ్గరకు పోతే ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకేమో ఫీల్డ్ ప్రకారంగా తెలియదు, డిపోలో జరిగేది ఏమీ తెలియదు, మేనేజ్మెంటే చేస్తుంది అవన్నీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకటే, కేసీఆర్ ఒక పెంకు మీద కాలుస్తుంది, 2 పెంకుల మీద కాలుస్తుండే. ఆయన ఒక పెంకు మీద కాలుస్తూ ఒక పక్క చల్లగానే ఉండే కానీ 2 పక్కల వాయిస్తున్నాడు అంతేగా. ఇప్పుడు అంతే కదా, ఒక పెంకు మీద కాల్చిన నయం అనిపిస్తుంది. ఆయన నయం అంటలేము, కాలుస్తుండే ఒక పెంకు మీద కాల్చిండు. ఆయన కూడా కాల్చిన ఈయన 2 పెంకుల మీద కాలుస్తుంది. ఇంకా ఎక్కువైపోయింది అరేంజ్మెంట్. చూస్తున్నా కదా, కార్మికులు పెద్ద ఎత్తున ఇటు లాంగ్ డ్యూటీలు ఉన్నాయి. అదే ఏపీఎస్ఆర్టీసీలోనేమో డబల్ డ్రైవర్ తోటి డ్యూటీ వస్తారు హైదరాబాద్, వాళ్ళకు 2 రోజుల కొలువు ఇస్తారు. ఇక్కడి నుంచి సింగిల్ డ్రైవర్ తోటి పోతాము, 2 రోజుల కొలువు ఇస్తారు. డబల్ డ్రైవర్ తోటి వాళ్ళకి 2 రోజుల కొలువు ఉంది, ఇక్కడ సింగిల్ డ్రైవర్ తోటి 2 రోజుల కొలువు. నుంచి హైదరాబాద్కి వస్తే వాళ్ళు 2 డ్రైవర్లు వస్తారు, మనోడేమో ఒక్కడే పోయి రావాలి.
అంతే. సో చూస్తున్నాం కదా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి అయితే చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, అటు కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ. బట్ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. చాలా వరకు కిలోమీటర్లు పెంచుతున్నారు, పని గంటలు పెంచుతున్నారు. చాలా వరకు డిపో మేనేజర్ లెవెల్లో చాలా వరకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఇటు ఛార్జ్ షీట్ కానీ సస్పెండ్లు కానీ చేస్తున్న పరిస్థితి. సో టైర్ పంచర్ అయినా కూడా డ్రైవర్లను వేధిస్తున్నారు. డిపో మేనేజర్లు టైర్ ఎందుకు పంచర్ అయిందని చెప్పేసి అట్లా చిన్న చిన్న ఇష్యూస్ కూడా. ఒక వారానికి ఒక వీక్లీ ఆఫ్ ఉండదు. ఖచ్చితంగా డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుందామని రెస్ట్ తీసుకుందామని చెప్పి మళ్ళీ డిపో మేనేజర్ ఫోన్ చేస్తారు, ఇంకో బస్సు రెడీగా ఉంది కంపల్సరీ రావాలని చెప్పేసి కూడా ఇట్లా ఒత్తిడి పెంచుతున్నారు. చాలా ఒత్తిడికి గురవుతున్నాం. ఖచ్చితంగా సమ్మె అనివార్యమైంది కాబట్టి మా సమస్యల పరిష్కారానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే మేము అడుగుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. కంటోన్మెంట్ డిపో ఇప్పుడు జేబీఎస్ పక్కనే కంటోన్మెంట్ డిపో ఉంటుంది. జేబీఎస్ సంబంధించి కంటోన్మెంట్ డిపో దగ్గర పెద్ద ఎత్తున కార్మికులు కూడా నిరసన తెలుపుతున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ ప్రస్తుతం నేను కంటోన్మెంట్ డిపో దగ్గర ఉన్న చూస్తున్నా కానీ వెనకాల ఎక్కడికక్కడ కార్మికులు నిరసన తెలుపుతారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి డిపోలో ఎదుట వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి. సో మన కొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు అన్న ఏంటి సమ్మెకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? మరి సమ్మెకి ఈరోజు కొత్తగా ఇచ్చింది కదా సార్, 2025లో సమ్మె నోటీస్ ఇచ్చినాం. 45 డేస్ సమ్మెకి పోతే 3 మెయిన్ కమిటీ అని ఏర్పాటు చేశారు. ఆ 3 మెయిన్ కమిటీ కోదండరామ్ ఆధ్వర్యంలో, పూనంలేని సాంబశివరావు, పరిగి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి అత్యంత ప్రియుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఇప్పటికీ ఇయర్ కూడా మారిపోయింది. 2025 నుంచి 26కి వచ్చినాం. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. ఆ కమిటీ కూడా విధి విధానాలు చేయలేదు. కమిటీ వేసినామని చెప్పారు. చైర్మన్ ఎవరని పత్రికా విలేకరులే మన మంత్రిని అడిగితే వాళ్ళ మీద కూడా కోపమైండు మంత్రి గారు. నిన్న ఒక కమిటీ వేశారు, వికాసరాజు చైర్మన్, ఆర్టీసీ ఎండి వైవి నాగిరెడ్డి గారు. ప్రధాన డిమాండ్ విలీనం సంబంధించి కమిటీ వేశారని చెప్పారు. నిజంగా కమిటీ వేశారా? విలీనం సంబంధించి ఎవరున్నారు దాంట్లో? అసలు ఏం చర్చించారు విలీనం సంబంధించి? విలీనం మీద వాళ్ళు చర్చలు చేయలేదు. మీ ప్రాబ్లమ్స్ ఏందో చెప్పండి. వికాసరాజు ఉన్నారు, ఆ చర్చల్లో పాల్గొన్న సెంట్రల్ జేసీ మెంబర్గా. మీ ప్రాబ్లమ్స్ ఏందో చెప్పండి అంటారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రాబ్లం చెప్పాము. 32 డిమాండ్స్ వాళ్ళకి లెటర్ ఇవ్వడం. దీంట్లో ముఖ్యమైన ఏం చెప్పాము, 10-12 చెప్పాం. దాంట్లో ఎన్ని చేస్తారో చెప్పండి సార్ అన్నాం. ఈ 10 32 ఇచ్చిన మళ్ళీ 10 అన్నా చేయండి, మేము సమ్మె కాలప్ చేస్తామని చెప్పారు. మాకు ఆ రైట్స్ లేవు, మేము దీని మీద విధి విధానాలు తయారు చేయాలి, మాకు 4 వారాల గడివి అండి అన్నారు. 2 అవర్స్ పోయారు, మళ్ళీ వచ్చారు, చర్చలు చేశారు. ఇట్లా 5 అవర్స్ వేసి మా టైం వేస్ట్ చేశారు. ఎందుకంటే మేము కార్మికులకు, ప్రజలకు అప్పీల్ చేస్తాం కాబట్టి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే ఇప్పుడు వేసిన కమిటీ కూడా, నిన్న వేసిన కమిటీ కూడా వృధానే. అది ఆ కమిటీ కాలయాపన కమిటీ, దానికి కూడా వాల్యూ లేదు. గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు ఒక 4 వారాల గడువు ఇవ్వండి, మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. నమ్మకం లేదా గవర్నమెంట్ మీద? గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది, నమ్మకం ఒడగొట్టుకోరు. ఇప్పటికి 2 టైమ్స్ అయింది.
అసలు ఈ మంత్రి మీద నమ్మకం లేదు. అసలు వాస్తవంగా చెప్తున్నా, ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఈయన రవాణా మంత్రికి క్యాపబుల్ లేడు. మీరు తప్పు అర్థం చేసుకోవద్దు. కానీ అది ఖమ్మంలో మంత్రులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ దేశానికి అని పాల్గొన్నట్టు మంత్రి చేస్తాడు. ఈ మంత్రి అసలు ఏం పట్టించుకోడు. ఈయన వసంత నాగేశ్వరరావు గారు ఉండే ఇప్పుడు మంత్రి, ఆర్టీసీ కార్మికులు ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ ఇమ్మీడియట్లీ వచ్చి వాళ్ళ 1 గంటకు శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చి సమ్మె నిర్వహించారు. ఈ కరీంనగర్లో ఉన్న మంత్రి రాలేదు, నిన్న చర్చలలో పాల్గొనలేదు. ఆ కమిటీ అనేది మాకేం తెలియదు, విధి విధానాలను మేము తయారు చేస్తాం, 4 వారాల టైం ఇవ్వన్నారు. కమిటీ మీద మాకు నమ్మకం లేదు. వెంటనే చర్చలకు పిలవండి. ఈరోజు కూడా మేము చర్చలకు రెడీ ఉన్నాం. ఎప్పుడు పిలిచినా మా నాయకులు వస్తారు, చర్చలు చేయడానికి రెడీ ఉన్నాం. మంత్రి కూడా అదే చెప్తున్నారు, గవర్నమెంట్ డోర్లు ఎప్పుడు తెరిచే ఉన్నాయి, చర్చలకు ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నారు కదా. కనీసం మంత్రి చర్చలకు రాకపోవడం ఎట్లా అనిపిస్తుంది? గతంలో కూడా మీరు నోటీస్కి సంబంధించి నోటీస్ ఇచ్చారు, కానీ లేబర్ కమిషన్ దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆర్టీసీకి సంబంధించి అధికారులు రాలేదు. ఇక్కడ చర్చలకు చూస్తేనేమో మంత్రి రాలేదు. ఎట్లా అనిపిస్తుంది? ఆర్టీసీ అధికారులు అసలు వాళ్ళ అధికారులు కాదు, ఊర్లలో వార్డు మెంబర్స్ అన్న మంచిగా గట్టిగా మాట్లాడతారు. మా ఆఫీసర్సు మంత్రిని ముఖ్యమంత్రి చూడాలని 1 నంబర్ పోసుకోరు. మేము కొట్లాడి జైలు పాలే తన్నులు తింటే మాకన్నా డబల్ జీతాలు పెంచుకుంటారు. మాకు ఇప్పుడు 20% ఇచ్చారనుకో, వాళ్ళు 30% చేసుకుంటారు. మాకన్నా ముందుండి వాళ్ళు పని చేయాలి. అసలు ఆర్టీసీ అధికారులు భయాందోళన చేస్తారు. వాళ్ళు భయపడగాక మాకు భయపెట్టిస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు ఒరిగేది లేదు, పోయేది లేదు. ఈ సమ్మె అనేది మాకు కొత్త కాదు, 30 ఏళ్ళ నుంచి ఈ సమ్మెలు చూస్తున్నాం. ఎస్మా చట్టాలు కూడా చూసినాం. ఇంతకుముందు ఉన్న మంత్రులు సమ్మె నివారణ చేశారు. ఇదే రాజశేఖర రెడ్డి పీరియడ్లో చేసినాం, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చేసినాం 2000లో. అసలు వీళ్ళు సమ్మె నివారణ ఏ విధంగా చేయాలని లేదు. ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ మీద నమ్మకం లేదు. దేశం మీద అప్పీల్ చేయడం ఏంటంటే వెంటనే మంత్రి గారు రండి, చర్చలకు పిలవండి. ఆ చర్చలలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పండి. మేము మా డిమాండ్స్ ఒక 32 పెట్టినాం, అందులో 10 చేస్తాం, 5 చేస్తాం, ఏదైనా కూడా చెప్పాలి. మళ్ళీ కమిటీ అంటే ఇది కాలయాపన. కార్మికులు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. జేఏసీ నాయకులకు కూడా ప్రశ్నిస్తున్నారు. సమ్మెకే పోదామని చెప్పారు, కార్మికులు 1 కోటితో చెప్పారు. సమ్మెకే పోదామంటే కార్మికుల పక్షాన పోరాడుతున్నాం, కార్మికులందరూ సమ్మె పోదాం. ఈరోజు మేము అప్పీల్ చేయడానికి లేట్ అయింది వాళ్ళకి కాబట్టి కొన్ని బస్సులు నడుస్తుండొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 1 గంట వాకల ఒక్క బస్సు కూడా బయట ఉండే అన్ని డిపోలకు వస్తాయి. మేము వాళ్ళకు అప్పీల్ చేసినాం, డ్రైవర్ కండక్టర్కు ప్రతి బస్సు కూడా వస్తుంది. ఇప్పుడు ఈవీవీ బస్సుల ఓనర్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో 1 తర్వాత ఒక బస్సు కూడా సిటీలో ఉండదు. హైర్ బస్సులు నడుస్తున్నాయి, వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరో పక్కన టెంపరీ డ్రైవర్లను, కండక్టర్లను కూడా డిప్లాయ్ చేసుకున్నారని చెప్పేసి కూడా మీరు ఆరోపిస్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? అసలు హైర్ బస్సు వాళ్ళకి మేము 10 days కింద ఇచ్చాం. ప్రెస్లో వచ్చి రావడం కూడా జరిగింది. వాళ్ళకి లెటర్ ఇచ్చాం. వాళ్ళ హైత్ నగర్లో ఆఫీస్ ఉంటుంది. బస్ భవన్కి ఎండీ గారు పిలిపించి వాళ్ళకే భయపెట్టించారు, మేము కాదు, ఎండీ భయపెట్టించారు. మీరు బస్సులు నడపకపోతే మీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామన్నారు. హైర్ బస్సులు వాళ్ళంతా మేము బస్ భవన్లు ఉంటే బయటకు పిలిపించుకొచ్చి వాళ్ళకి లెటర్ ఇచ్చినాం, సహకరించండి అని చెప్పినాం. అవి కూడా డీజిల్ బస్సులు కాబట్టి వాళ్ళని కూడా బయటకు వెళ్ళగొడతారు. మేము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. హైర్ బస్ రెడ్డి కరుణాకర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. 1 o'clock నుంచి కూడా వాళ్ళు కూడా బంద్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ప్రధానంగా సమస్యలు గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? ఇప్పుడు కింద స్థాయిలో కార్మికులు విపరీతమైన భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. ఈ బాధలు భరించడం చేయలేక ఈరోజు సమ్మెకి దిగుతున్నాం. 32 డిమాండ్తో సహా యూనియన్ కూడా సాధించే వరకు ఈ సమ్మె ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలకు సంబంధించి సరే మీ సమస్యలు ఓకే, మరి ప్రజల గురించి కూడా ఆలోచించాలిగా. మరి సమ్మె జరిగితే చాలా వరకు ఊళ్ళకి ఇప్పుడు అసలే హాలిడేస్, ఊళ్ళలోకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చాలామంది పబ్లిక్ అసలు మాకు సమ్మె ఉన్నదని కూడా తెలియదని చెప్తున్నారు. సమ్మె జరుగుతుంది, 1 రోజులు జరుగుతూనే ఉంది. ఈ సమ్మె జరిగేది కూడా ప్రజల కోసం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆర్టీసీ సంరక్షణే ప్రజలకు జరుగుతుంది. ఈ ఆర్టీసీ లేకపోతే ప్రజలకు ఎక్కడ సేవ చేయగలుగుతాం? మేము ఆర్టీసీ ఉంటేనే ప్రజలకు సేవ ఉంటుంది. సో ఎన్ని రోజులు అనుకుంటారు సమ్మెకి సంబంధించి? తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము. ఇది సమ్మె అనేది 45 days నుంచి నడుగుతుంది. ప్రజలకు అందరికీ తెలుసు, వాళ్ళే అడుగుతారు ఎప్పుడు చేస్తారు బస్సులలో. ప్రజలు మీ ప్రాబ్లమ్స్ ఏముంది, సమ్మె ఇచ్చారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 45 days నుంచి జరుగుతుంది సమ్మె. ఈరోజు డేట్ కాదు, 45 రోజుల నుంచే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషన్ దగ్గర చర్చలు జరిగింది. డేట్ అనేది మొన్న ప్రకటన చేసినాం 13 నాడు. లేబర్ కమిషన్ ఆఫీసులనే ఈ రోజు నుంచి సమ్మెకు పోతున్నాం. మనం తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయడం ఏంటంటే మా సమ్మెకు మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వండి. ఏ పార్టీ దగ్గరికి మేము పోలేదు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుల దగ్గర పోవడం జరుగుతుంది. అన్ని పార్టీ నాయకులకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు అందరికి అప్పీల్ చేస్తున్నాం, మాకు సహకరించండి. ఈ టీసీఎస్ ఆర్టీసీ బస్సు ఉంటే పిల్లలకు, స్కూల్ పిల్లలకు, మరి అదేవిధంగా గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకు, మరి అదే మహాలక్ష్మి ఈ స్కీమ్ను సక్సెస్ఫుల్ చేస్తాము. ఈ ప్రైవేట్ వల్ల రోడ్డు భద్రత ఉండదు, యాక్సిడెంట్ జరుగుతుంది. టెంపరీ డ్రైవర్లను తీసుకొచ్చి దవానకండ చేస్తుంది అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వం. కాబట్టి ఆ బస్సులను మీరే అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రతిపక్షాలు ట్రాప్లో పడ్డారు, సంఘాలు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాను. నిజంగా మిమ్మల్ని ప్రతిపక్షాలు రెచ్చగొట్టినాయి, ఉసిగొల్పినాయి, సమ్మెకు చేయండి అని చెప్పేసి ఏమైనా చెప్పినా? ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు మంత్రి, ఆయనకు దమ్ము లేదా? ఆయన తెలుసుకోమని విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఆర్టీసీల అధికారులు ఉన్నారు, ఇంతమంది విజిలెన్స్
పొలిటీషియన్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఆర్టీసీ నాయకుడన్నా ఏ పార్టీ దగ్గర పోయి ఒక లెటర్ ఇచ్చిండా, ఏ పార్టీ నాయకుడితోనన్నా మాట్లాడిండా తెలుసుకోమను. అది కుల్లా చెప్పమను. ఏదో ఒక ఛానల్ దగ్గర ఉన్న ఛానల్ ఉంది, ఆ ఛానల్లో బ్రేకింగ్ పెడుతున్నారు. ఈ రోజు ఈవినింగ్ ఒకలా ఆ ఛానల్ పేరు కూడా మేము చెప్పడం జరుగుతుంది. మేము ఎక్కడ పోలే. ఈరోజు 10:30కు గన్ పార్క్ దగ్గర నుంచి వెళ్ళి పార్టీ అధ్యక్షులకు ఈరోజు మధ్యాహ్నం కలవడం జరుగుతుంది. ఈ సెంట్రల్ చేసి నిర్ణయం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం కామెంట్ చేస్తుందో అది శుద్ధ అబద్ధం. ఎవరిని మేము ఇప్పటివరకు కలవలేదు. కేవలం మేము మద్దతు కోరుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు 10:30కు కూడా గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కార్మికులంతా అక్కడ చేరుకొని అక్కడి నుంచి వివిధ పార్టీల ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంబంధించి అక్కడ ఎవరుంటే ఆ పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల మద్దతు కోరుతామని చెప్పేసి కూడా ఆ సంఘాలు చెప్తున్నాయి. సో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పెద్ద ఎత్తున ఏదైనా సమ్మె పిలుపునిస్తే శ్రీకాకుళం నుంచి బొత్స సత్యనారాయణ అప్పట్లో రవాణా శాఖ మంత్రి ఉండేది, శ్రీకాకుళం నుంచి అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మాతో చర్చలు చేశారు. బట్ పొన్నం ప్రభాకర్ కూతవేటి దూరం ఉంటుంది, కరీంనగర్ అంటే దాదాపు హార్డ్లీ ఇక్కడి నుంచి ఒక 2 hours ఉంటుంది. 2 hours వచ్చి మాతో చర్చలు కూడా జరపలేదు. కేవలం అధికారులకు సంబంధించి ఒక కమిటీ వేశారు, 4 రోజులు డెడ్ లైన్ పెట్టారు, 4 రోజుల్లోపు తీరుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే 45 రోజుల ముందే మేము రూల్స్ ప్రకారం నోటీస్ ఇచ్చాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నా కూడా ఇది ప్రజల క్షేమం కోసమే చేస్తున్నాయి. ఎందుకంటే దశల వారీగా ఇట్లనే ఆర్టీసీ కనుక ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది కార్మికులు అయితే విధులు బహిష్కరించి ఇక్కడే ఉన్నారు. మహిళా కార్మికులు కూడా చాలా పెద్ద ఎత్తున డిపోల ముందటే మొత్తం నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం కదా, పోలీస్ బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టారు. ఒకవేళ బలవంతంగా బస్సులు ఆపితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికే సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పుడు బంద్ సంబంధించి అయితే బస్సులు కొన్ని జిల్లాల నుంచి ఏదో వచ్చినాయో అవి కొన్ని పాక్షికంగా నడుస్తున్నాయి. బట్ మధ్యాహ్నం తర్వాత నుంచి సంపూర్ణ బంద్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. ఒకసారి ఏం జాబ్ చేస్తారమ్మా మీరు? కండక్టర్. ఎట్లా ఉంటుంది మహిళా కండక్టర్కి బస్సులో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో? అంటే బస్సులో ఫుల్ ప్యాక్ అయినప్పుడు మాకు వెనక ముందు తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. బస్సు సీట్ కెపాసిటీ 36 ఉంటాయి ఎలక్ట్రికల్ బస్సులో, కానీ బస్సులో అంతకు మించి ట్రిపుల్ ఎక్కుతున్నారు. మహాలక్ష్మి స్టార్ట్ అయినప్పటి నుంచి అయినా కూడా ఇక సీఎం గారు ఇచ్చిన హామీ కాబట్టి మాకు ఎంత కష్టమైనా సరే మేము ఎంత హార్డ్ అయినా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం. ఆర్టీసీ కోసం డ్రైవర్లు కండక్టర్లు ఇంత కష్టపడుతున్నారు కదా, మరి అధికారుల వేధింపులు కూడా ఎక్కువైతున్నాయని చెప్తున్నారు. ఏమనిపిస్తుంటా ఉంటుంది, ఎట్లా వేధిస్తూ ఉంటారు అధికారులకు సంబంధించి? వేధింపులు అంటే వాళ్ళే మమ్మల్ని వేధిస్తారు అని అనుకోవడానికి లేదు సార్. వాళ్ళకు కూడా పైనుండి ఉంటేనే వాళ్ళు మాకు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకు పై అధికారులు మాకన్నా పైన ఉన్న వాళ్ళకు ఆ పైన ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. అంతే. చిన్న చిన్న కారణాలకు ఛార్జ్ షీట్లు ఇస్తున్నారు మీ వాళ్ళే అంటే ఇస్తారు సార్, చిన్న చిన్న కారణాలకు ఇస్తారు. ఆబ్సెంట్ అయితే సెకండ్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఎట్లా మీరేం జాబ్ చేస్తారు? నేను కండక్టర్ కంట్రోల్మెంట్లో. ఎట్లా ఉంటుంది సిటీలో పరిస్థితి? ఎట్లా ఉంటుంది కండక్టర్? సిటీలో స్టాండింగ్ చేసి చాలా కష్టతరంగానే ఉంటుంది. మామూలుగా 8 hours డ్యూటీస్ చేయాలి. అలాంటిది 10 to 12 hours. ఒక్కరోజు మనకు 120 kilometers 110 సిటీలో, అంటే ఫర్ 20 km/h అని సిటీ లోపల లిమిట్స్ ఉంటుంది. 8 hours లాగా అట్లా చేయాలి. అలాంటిది 200 kilometers ఒక సర్వీస్కి 2 డ్యూటీలు పోతే 400 kilometers తిప్పుతుంది. దానివల్ల కార్మికుల మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ నిలబడి బ్యాక్ పెయిన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా మనము ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనం 55,000 మంది వైబర్కేషన్లో 55,000 మంది ఎంప్లాయీస్ ఉండే తెలంగాణలో 55,000 మంది ఎంప్లాయీస్ ఉండే. ఇప్పుడు 35,000 మందికి వచ్చినాం. అప్పుడు ఆ 55,000 మంది ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్ అయితే ఆపరేట్ జరిగిందో ఇప్పుడు ఈ 35,000 మంది ఉన్నప్పుడు అంతే కిలోమీటర్ ఆపరేట్ జరుగుతుంది. అంటే పని భారం ఎవరి మీద పెరిగింది? మేమే చేస్తున్నాం ఆ పని. ఎందుకు మరి రిటైర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? మరి 55,000 నుంచి 30,000కి వచ్చారు కదా, సో వాళ్ళ పని చేయాల్సిందంతా కూడా మీరే చేస్తున్నారని చెప్తున్నారు. మరి రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? ఏమనంటే కార్పొరేషన్ నష్టాల్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాం, ఇవ్వలేము. మొన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా మనకి 3,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి అదే చెప్తుంది. ఒక్క ఉద్యోగం ఇవ్వలే. మా ఏరియాస్ 2017 ఏరియాస్ ఇవ్వలేదు. 21 PRs ఇవ్వాలి, 25 PRs ఇవ్వాలి. ఇప్పుడు 26లో ఉన్నాం. 26లో ఉన్నాం. మనకు 2017 జీతాలే మనకి ఇప్పుడు వస్తున్నాయి. మరి దీని అంటే ఎంత నష్టంలో ఉన్నా కూడా, ఆర్థికంగా మేము ఇబ్బందులో ఉన్నా కూడా మేము విధులు
నడిపిస్తున్నాం, డ్యూటీలు చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఏం చేయాలి, కొన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. మరి చేస్తామని చెప్పేసి అంటున్నా, ఇంతవరకు చేయలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది, 6 నెలలు చేస్తామన్నారు. మన రాహుల్ గాంధీ పాదయాత్రలో షాద్ నగర్లో ఎవరు సీఎం రేవంత్ రెడ్డి పల్లవేలు బస్ ఎక్కి ఫస్ట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నాం, వెంటనే విలీనం చేస్తామన్నాడు. ఆ మాట ఇప్పటివరకు కూడా లేదు. ఇక ఈ విధంగా ఉంది. ఈ విధంగా వాళ్ళు చేస్తుండ్రు. మేము న్యాయమైన డిమాండ్సే, ఆర్టీసీని ఇంకా నిర్వీర్యం చేసే ఉద్దేశం మాకు లేదు. ఖచ్చితంగా మా డిమాండ్స్ చిన్నయే, పెద్దవి కాదు, సింపుల్గా అయిపోయేటి. బయట ఎంప్లాయీస్కి మా ఎంప్లాయీస్కి 20-30% డిఫరెంట్ ఉంది వ్యత్యాసం. వాటిని ఏమంటున్నాం, వాళ్ళు ఫుల్ఫిల్ చేయమంటున్నాం. ఆ వ్యత్యాసాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాం. అది మనతో పాటు ఇంకొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు, గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది? సమస్యలు అంటూ మేము ఏమో ఎదుర్కొంటలేమండి. కాకపోతే కొంచెం చిన్న బాధ, మేము ఇచ్చిన డిమాండ్లకు అంగీకరించట్లేదని చెప్పేసి ఒక చిన్న బాధ. సార్ రేవంత్ సార్ గారు మీకు ఒకటే నమస్కరించి చెప్తున్నాము. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేసుకొని మేము ఇచ్చిన డిమాండ్లను మీరు అంగీకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఎమ్మటే విలీనం చేసేసారు. కానీ మాకు ఇంతవరకు కూడా ఈ వచ్చిన 12 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో కూడా మాకు ఎటువంటి చర్చలు జరగలేదు. మాకు ప్రభుత్వం విలీనం కాలేదు. దయచేసి ఆ డిమాండ్లను మీరు అంగీకరిస్తారని కోరుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే ఈ ప్రైవేట్ వెహికల్ను కూడా మీరే అంటే ఆర్టీసీనే తీసేసుకొని ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు నడిపించుకునేలాగా చేస్తే మనకు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆ ప్రైవేట్ వెహికల్లకు ఒక 60%, 80% వాళ్ళకి ఇచ్చే బదులు అదే 80%లోని మనకే వెహికల్ తీసేసుకొని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే 100% మనమే ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి మా డిమాండ్లని ఒప్పుకొని మీరు నెరవేరుస్తారని, ఈ సమ్మెని మేము విరమించుకునేలాగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్లో బస్సులు కొనుక్కుంటున్నారో అది ఆర్టీసీ ద్వారా అనుకుంటే అది ఖచ్చితంగా ఆర్టీసీకి ఆదాయం లభిస్తుంది. ఇప్పటికే ప్రైవేటు సంబంధించి కానీ అవుట్సోర్సింగ్ కానీ చాలా వరకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సో గతంలో 55,000 మంది ఉన్నప్పుడు ఎట్లయితే పనిచేసామో ఇప్పుడు 35,000 మంది సంబంధించి ఉన్నారు. అదే పనిభారం పెరుగుతుంది కాబట్టి మాకు పనిభారం ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ బస్సులు అయితే డిపోల్ని ఆగిన పరిస్థితి. ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ప్రైవేట్ బస్సులు కొనకుండా హైర్ బస్సులు అద్దెకు తీసుకోకుండా ఆర్టీసీని ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. పనిభారం కూడా తగ్గించాలి. ఏదైతే ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు రిటైర్ అయిన వెంటనే రిక్రూట్మెంట్ ఆటోమేటిక్గా జరిగేటట్టు కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం వెంటనే స్పందించి కమిటీకి సంబంధించి కమిటీతో కాలయాపన చేయకుండా మంత్రులు, ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ జోక్యం చేసుకొని మా సమస్యలను తీర్చేస్తే సమ్మె విరమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బట్ మా సమస్యలు వినకుండా మాత్రం ప్రభుత్వం ఇట్లాగే లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సమ్మెకే వెళ్తామని చెప్పేసి కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.